హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలు ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి. స్టోరీ క్లియర్గా ఉండాలి అంటే ముందు అవి చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. శ్రీను ఆ ప్రతాప్ దగ్గరికి ఫస్ట్ రాగానే పోలీసులకి లేదంటే శ్రీను ఫోన్ చేయకుండా ముందు జాగ్రత్తగా జామర్ ఆన్ చేస్తాడు ప్రతాప్. శ్రీను అమ్ములు ఇద్దరు అక్కడే ఉండడం వల్ల ఇద్దరు మొబైల్స్కి సిగ్నల్స్ ఉండవు. నీరజ్ చాలాసేపు ట్రై చేసి లైన్స్ కలవక మెల్లిగా వెళ్ళి కళ్యాణ్ని పక్కకు పిలుస్తాడు. ఏమైంది నీరజ్, ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు కళ్యాణ్. శ్రీను అమూల్య ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు, ఇద్దరి ఫోన్స్కి లైన్స్ కలవడం లేదు, నువ్వు ఒకసారి ట్రై చేయి అనగానే కళ్యాణ్ సరే అని ఇద్దరు చెరొకరికి చేస్తూ ఉంటారు. కాసేపు చేసి విసుగొచ్చి నీరజ్ వాళ్ళ నెంబర్తో నేను ఎక్కడున్నారో ట్రాక్ చేస్తాను, కానీ మనకి ఇప్పుడు ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ కావాలి, ఎలా అని అడుగుతాడు. ఇక్కడ డాక్టర్స్ దగ్గర ఉంటాయి కదా, పద అడుగుదాం అని ఇద్దరు పక్కనే ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ అర్జెంటుగా ల్యాప్టాప్ కావాలి, ఒక 15 మినిట్స్లో ఇచ్చేస్తాను, అవుతుందా ప్లీజ్ అని నీరజ్ అడుగుతాడు. ఇట్స్ ఓకే, తీసుకోండి అంటారు డాక్టర్. థ్యాంక్ యూ అని ఆ ల్యాప్టాప్ తీసుకుని వాళ్ళ రూమ్కి వచ్చి నెట్ కనెక్ట్ చేసి అమ్ము శ్రీనుల నెట్వర్క్ని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కళ్యాణ్. అప్పటికే శ్రీను చెప్పడం వల్ల డిఐజీ వాళ్ళు ఉన్న హాస్పిటల్ చుట్టూ పోలీసులన్నీ ఫుల్ సెక్యూరిటీగా పెట్టి ఉంటారు. కాసేపు అలా చూసి కళ్యాణ్ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు. ఏమైంది కళ్యాణ్, ఎక్కడున్నారో తెలిసిందా అని టెన్షన్గా అడుగుతాడు నీరజ్. లాస్ట్గా వాళ్ళిద్దరి నెట్వర్క్ ఈ విజయవాడ సిటీ బయట ఉన్న సిగ్నల్ పాయింట్ నుంచి ట్రేస్ అయ్యాయి, కానీ సిటీ దాటిక వచ్చే ఫస్ట్ ఊర్లో ఉన్న నెట్వర్క్లోకి వీళ్ళ సిగ్నల్స్ ట్రేస్ అవ్వలేదు, అంటే విజయవాడ దాటలేదు. అలా అని సిటీలో కూడా లేరు. సిగ్నల్ కూడా లేని ప్లేస్లో ఇద్దరు ఏం చేస్తున్నట్లు, అసలు ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళినట్లు అని కళ్యాణ్ అనగానే అకీరా అని కొంచెం గట్టిగా అంటాడు నీరజ్. కళ్యాణ్ అర్థం కానట్లు చూడగానే అవును కళ్యాణ్, నేను శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ లక్ష్మమ్మ ఒక్కతే ఉంది, అకీరా లేదు. మనం పెళ్ళి హడావిడిలో ఉన్నప్పుడు శ్రీను లాక్ చేసిన బిహారీ బ్యాచ్ తప్పించుకుని అకీరాని కిడ్నాప్ చేసి శ్రీను అమ్మూలని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గరికి రప్పించుకున్నారేమో అని నా డౌట్ అని నీరజ్ అనగానే కళ్యాణ్కి కూడా అదే అనుమానం వస్తుంది. నిజమే, అదే అయి ఉండొచ్చు, కానీ మనం వాళ్ళని ఇప్పుడు ఎలా కాపాడుతాం, వాళ్ళు ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మనకి తెలియదు కదా అంటాడు. ముందైతే కొంతమంది పోలీసులను తీసుకుని సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి చూద్దాం, ఏదో ఒక క్లూ దొరకొచ్చు, ఇక్కడే ఇలాగే ఉంటే వాళ్ళు డేంజర్లో పడతారు, పద అని ఇద్దరు ఇంట్లో వాళ్ళకి ఇప్పుడే వస్తాం, మీలో ఎవరు మేము వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి బయలుదేరతారు. అక్కడ శ్రీను కమలేష్ మాత్రమే కొట్టుకుంటూ ఉంటారు. అందుకే అమ్ముకి ఆ ఆటో డ్రైవర్కి అక్కడ కొంతమంది ఉన్నారేమో అన్న ఐడియా రాక శ్రీనుని వెతుకుతూ ఫాస్ట్గా వస్తారు. ఆటో ఫాస్ట్గా వచ్చి అక్కడంతా మందిని చూసేసరికి టెన్షన్తో సడన్ బ్రేక్ వేస్తాడు ఆటో డ్రైవర్. శ్రీనుని చూడగానే అమ్ము కొంచెం ఊపిరి పీల్చుకుని ఫాస్ట్గా ఆటో దిగి చూస్తూ ఉంటుంది. కుల్ఫీ, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చాలా గట్టిగా సీరియస్ వాయిస్తో అరుస్తాడు శ్రీను. కరెక్ట్గా అప్పుడే కమలేష్ అమ్ముని చూస్తాడు. గోల్డ్ కలర్ బోర్డర్తో తెల్లని పెళ్లి చీరలతో ఉంటుంది. గుండ్రటి మొహం, పెద్ద కళ్ళు అమాయకంగా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది. జుట్టు చెదిరిపోయిన, ఏడ్చి మొహం పీక్కుపోయిన లైట్ పింక్ కలర్లో పెదాలతో మెరుపుతో పెళ్లి చీరలో చాలా అందంగా ఉంటుంది. కమలేష్కి అమ్ము మామూలు పెళ్లి కూతురులా కాకుండా శోభనపు పెళ్లి కూతురులా కనిపిస్తూ ఉంటుంది. అదంతా ప్రతాప్ చూస్తూనే ఉంటాడు. ఈలోపు శ్రీను ఫాస్ట్గా అమ్ము దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని నా మాట విను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. అది కాదు కిల్లర్, అకీరా కనిపించిందా అని అడుగుతుంది చుట్టూ చూస్తూ. ఈలోపు ఆటో డ్రైవర్ భయంతో మళ్ళీ వెళ్ళిపోవడానికి ఆటోని యూటర్న్ తిప్పుతూ జీప్ పక్కనగా పోనిస్తూ ఉంటాడు. ఆ గ్రే కలర్ జీప్ ఎడమవైపు విండో దగ్గర అకీరా స్పృహ లేకుండా పడుకుని ఉండడం అది ఆటో డ్రైవర్ చూస్తాడు. ఆల్రెడీ దారిలోనే సింపుల్గా వాళ్ళ కథ అంతా అతనితో చెప్తుంది అమ్ము. అందుకే వాళ్ళ పాప కోసం వచ్చారని తెలుసు కాబట్టి వాళ్ళంతా అమ్ము వైపు చూస్తూ ఉండడంతో ఎవరు చూడకుండా సైలెంట్గా జీప్ డోర్ ఓపెన్ చేసి అకీరాని ఎత్తుకుని వెనక ఆటో డిక్కీలో పడుకోబెట్టి తనపై పాత గోనె సంచులు కప్పేస్తాడు.
మళ్ళీ ఆటో తెచ్చి అమ్ము పక్కనే ఆపుతాడు. శ్రీను అతన్ని చూసి అదిగో ఆటో, వెళ్ళు ప్లీజ్ కుల్ఫీ అని కూర్చోబెడుతూ ఉంటాడు. అమ్ము కూర్చోకపోయినా శ్రీను ఆటోలో అకీరా ఉండడం చూసి షాక్ అవుతూ ఆటో డ్రైవర్ని చూసేసరికి అవును అన్నట్లు తల ఊపుతాడు డ్రైవర్. మనసులో అమ్మయ్య, అకీరాని అమ్ముని ఇప్పుడు ఎలా అయినా పంపించేయాలి అని అనుకుంటూ అమ్ముని ఇంకా గట్టిగా లాగుతూ వెళ్ళమన్నానా అని అరుస్తాడు. ఆటో అతను కూడా రా అమ్మా వెళ్దాం అంటాడు. అదేంటి అన్న, ఇంత దూరం వచ్చింది మళ్ళీ వెళ్ళిపోవడానిక, నేను రాను అంటుంది మొండిగా. ఆ అని కోపంగా అరుస్తాడు శ్రీను. నువ్వు ఎంత అరిచినా నేను వెళ్ళను 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 అని చిన్నపిల్లలాగా అంటుంది అమ్ము. శ్రీనుకి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటాడు. కమలేష్ మాత్రం ప్రపంచాన్ని మరిచిపోయి హబ్బా ఏముంది అని కింద నుండి పైదాకా అమ్మునే చూస్తూ అలా నిద్రలో నడుస్తున్నట్లు వాళ్ళ దగ్గరికి నడుస్తూ వస్తూ ఉంటాడు. అది శ్రీను ఆటో డ్రైవర్ చూసేసి కుల్ఫీ నీకు దండం పెడతాను, వెళ్ళు నేను వచ్చేస్తాను అంటున్నా కదా అని మళ్ళీ ఆటోలోకి ఎక్కిస్తాడు. ఈసారి ఆటో డ్రైవర్ అమ్ము చెవి దగ్గరికి వచ్చి పాప అని మెల్లిగా అంటాడు. అమ్ము వెంటనే డిక్కీలోకి చూస్తుంది. అకీరా కనబడగానే హ్యాపీగా నవ్వుతూ శ్రీనుని చూస్తుంది. శ్రీను అవునన్నట్లు తల ఊపి వెళ్ళిపో అంటాడు చేతిని గట్టిగా నొక్కుతూ. నువ్వు త్వరగా వచ్చేస్తావు కదూ అని ఆటోలో కూర్చోగానే హా అని డ్రైవర్ వైపు చూస్తాడు శ్రీను. కమలేష్ వచ్చేలోపు ఫాస్ట్గా ఆటో కదిలిపోతుంది. ఒక్కసారిగా ఆటో కదలగానే ఈ లోకంలోకి వస్తాడు కమలేష్. అమ్ము వెళ్ళిపోవడం నచ్చక మళ్ళీ కోపంతో శ్రీనుని చూస్తూ దాన్ని రమ్మను అని హిందీలో అరుస్తాడు. శ్రీను కోపం పెరిగిపోయి నీకు నా భార్య కావాలిరా అని గట్టిగా కడుపులో ఒక గుద్దు గుద్దుతాడు. అంతే, ఆ దెబ్బ ఊహించని కమలేష్ ఎగిరి 4 అడుగుల అవతల పడతాడు. కమలేష్ అలా పడిపోతాడు అని ఊహించని ప్రతాప్ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు. దొరికిందే సందు, ఎలా అయినా కమలేష్ని రెచ్చగొట్టి వాడితో శ్రీనుని చంపించేయాలి అని అనుకుంటూ కమలేష్ నీకు వాడి పెళ్ళం కావాలి అంటే తొందరగా వాడిని చంపేయి అని గట్టిగా అరుస్తాడు. ప్రతాప్ మాటలకి శ్రీనుకి కోపం పిచ్చి పిచ్చిగా పెరిగిపోయి ముందు వీడిని చంపాలి అని వెనక్కి తిరిగి ప్రతాప్ దగ్గరికి వచ్చి గట్టిగా కొడుతూ ఉంటాడు. కమలేష్ ఆ మాటలకి ఒక్కసారిగా లేచి షర్ట్ వెనక ఉంచుకున్న కత్తి తీసి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీను వెనక నుండి నడుంపై పొడి చేస్తాడు. ఆ అని శ్రీను అరుస్తాడు. కిల్లర్ అంటూ అమ్ము కూడా గట్టిగా అరుచుకుంటూ పరిగెత్తి శ్రీను దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళీ అమ్ముని చూసి షాక్ అయి విసుక్కుంటూ నువ్వు ఇంకా వెళ్ళలేదా, చంపేసేవే నన్ను అని కోపంగా అరుస్తాడు. నీకు ఇలా అవుతుందనే వెళ్ళలేదు కిల్లర్, నీకు ఏం కాదు, మన హాస్పిటల్కి వెళ్దాం అంటూ పట్టుకుని కమలేష్ ప్రతాప్ల వైపు చూస్తూ ప్లీజ్ మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి అని ఏడుస్తూ అడుగుతుంది. కానీ వాళ్ళిద్దరూ అప్పటికే కన్నింగా నవ్వుతూ ఉంటారు. ఈలోపు శ్రీను చేతిలో తన్నులు తిన్న బిహారీ పంది పిల్లలు కూడా లేచి శ్రీను ఇంకా దొరికేశాడు అని నవ్వుతూ ఉంటారు. అని కమలేష్ ప్రతాప్ వైపు చూసి అనగానే అమ్ము ఎడమ చెయ్యి గట్టిగా పట్టుకుని ఫోర్స్గా లాగుతాడు ప్రతాప్. మిగతా వాళ్ళని చూసి శ్రీను చేతులు గట్టిగా పట్టుకుంటాడు కమలేష్. వాళ్ళు శ్రీను చేతులు పట్టుకొనే కత్తితో మళ్ళీ పడడానికి ముందుకు వస్తుంటాడు. వద్దు, ఏం చెయ్యొద్దు అని అమ్ము అరుస్తూ ఉంటుంది. గట్టిగా ఇంకో 2 సార్లు శ్రీను కడుపులో పొడి చేస్తాడు. శ్రీను శరీరం నుండి బలబలామంటూ రక్తం బయటికి వచ్చేస్తుంది. అది చూసి హిమోఫోబియా ఉన్న అమ్ము ఆ అని అరుస్తూ కళ్ళు తిరిగి ప్రతాప్ చేతిలో నుండి జారి కింద పడిపోతుంది. శ్రీనుకి కళ్ళు తిరుగుతున్న మెల్లిగా ఓపిక తెచ్చుకుని కింద కూర్చుని కుల్ఫీ లే అని బుగ్గలపై కొడుతూ లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా శ్రీను ఒంటి నిండా కత్తిపోట్లతో రక్తంతో ఉంటే అమ్ము మెల్లిగా తనని అలాగే చీకట్లో నడిపిస్తూ వాళ్ళకి కనిపించకుండా చెట్టు వెనక ముళ్ళ వెనక దాక్కుంటూ ఆ రాత్రి గడిస్తే చాలు దేవుడా అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరి మన అమ్ము తన శ్రీనుని కాపాడుకోగలుగుతుందా? అది జరిగి కరెక్ట్గా 2 వారాల తర్వాత శ్రీను మెల్లిగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తెరవలేక మూస్తూ మళ్ళీ తెరుస్తూ చుట్టూ అంతా చూస్తూ ఉంటాడు. కడుపు దగ్గర ఎడమవైపు నడుం దగ్గర నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అయినా మెల్లిగా లేవడానికి ట్రై చేస్తూ పక్కనే ఉన్న నర్స్ వైపు చూస్తూ నేను ఎక్కడున్నాను అని చాలా నీరసంగా ఉండడం వల్ల లో గొంతుతో అడుగుతాడు. నర్స్ అప్పటి వరకు ఏవో ఫైల్స్ చూస్తూ సడన్గా శ్రీను మాట్లాడుతూ ఉండేసరికి
ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి, మీరు హాస్పిటల్లో సేఫ్గానే ఉన్నారు, కంగారు పడకండి, నేను ఇప్పుడే డాక్టర్ గారిని పిలుచుకు వస్తాను అని పరిగెత్తుకుంటూ బయటికి వెళుతుంది. శ్రీను పైకి లేవలేక నొప్పికి కడుపు మీద చేయి వేసి బ్యాండేజ్ మీద రాసుకుంటూ చుట్టూ చూస్తూ లాస్ట్గా తనకేమైందో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈలోపు సడన్గా అమ్ము, కమలేష్, ప్రతాప్ యాదవ్ గుర్తొస్తారు. లాస్ట్గా అమ్ము ఏడుస్తూ తన కోసం వాళ్ళని బ్రతిమలాడుతున్నట్లు కనిపిస్తుంది. అంతే. కుల్ఫీ అని గట్టిగా అరుస్తూ పైకి లేవబోతాడు. ఈలోపు డాక్టర్ వచ్చి, నో మీరు లేవకూడదు, మీకు చాలా లోతుగా దెబ్బలు తగిలాయి, అవి ఇంకా మాననే లేదు, చాలా పచ్చిగా ఉన్నాయి, మీరు అస్సలు కదలకూడదు, రెస్ట్ తీసుకోవాలి ఇంకొన్ని రోజులు అని బీపీ చెక్ చేసి హార్ట్ రేట్ అవి చూస్తూ ఉంటాడు. ఈలోపు రాజేష్ మెల్లిగా నడుస్తూ శ్రీను ఉన్న ఐసీయూలోకి వస్తాడు. శ్రీను అంటూ కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతూ దగ్గరికి వచ్చి డాక్టర్ తనకి ఎలా ఉంది అని అడుగుతాడు. చెకప్ అంతా అయిపోయాక ఇప్పుడు ఆయన హెల్త్ స్టేబుల్గా ఉంది, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, ఫుల్గా బెడ్ రెస్ట్లోనే ఉండాలి, అలా ఇంకొన్ని నెలల దాకా, కొన్ని రోజులు ఇక్కడే ఉంచి మరికొన్ని టెస్టులు చేద్దాం, తగ్గాక డిశ్చార్జ్ చేస్తాను అని శ్రీను వైపు తిరిగి, సార్ మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, ఆ పుండ్లు మీద ప్రెషర్ పడకుండా జాగ్రత్తగా ఉండాలి, కలితే స్టిచెస్ కదిలిపోతాయి, ఆపరేషన్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది, ఇంకోసారి బ్లడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఇప్పటికే మీ బ్లడ్ చాలా పోయింది, అందుకే చాలా వీక్గా ఉన్నారు, సో బీ కేర్ఫుల్ అని నర్స్ వైపు తిరిగి రిపోర్ట్స్ నోట్ చేస్తూ టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతారు. రాజేష్ శ్రీను చేతిపై చెయ్యి వేసి, ఏం కాదురా, తగ్గిపోతుంది, కదలకు, ఏం కావాలన్నా అడుగు, నేను తెస్తాను అంటాడు. శ్రీను దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేయగానే రాజేష్ మొహాన్ని శ్రీను ఫేస్ దగ్గరికి తెచ్చి, చెప్పరా అంటాడు. కుల్ఫీ ఎలా ఉందిరా అని చాలా స్లోగా అడుగుతాడు. రాజేష్ కొంచెం తడబడకుండా, అమ్మునా, బాగానే ఉందిరా, తనకి కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, ఇంకో రూమ్లో ఉంది, తగ్గాక చూపిస్తాను, ఈలోపు నువ్వు కదలకూడదు, విన్నావుగా డాక్టర్ ఏం చెప్పారో అంటాడు. నేను చూడాలి ఇప్పుడే అని మళ్ళీ అడుగుతాడు శ్రీను. లేదురా బాబా, నా మాట విను, నిన్ను కదిలించకూడదు, అమ్ము ఏమో కాలికి దెబ్బ తగిలింది, కొన్ని రోజులు ఓపిక పట్టు ప్లీజ్ రా బాబా అని చెప్తూ ఉంటాడు. అన్నయ్య అని డోర్ తీసుకుని ఫాస్ట్గా రూమ్లోకి వస్తుంది. శ్రీను తనుని చూసి షాక్ అవుతూ రెండు కనుబొమ్మలు దగ్గరికి తెచ్చి చూస్తూ ఉంటాడు. అన్నయ్య అంటూ చిన్నగా ఏడుస్తూ ఇంకొంచెం నవ్వుతూ వచ్చి శ్రీనుకి ఇంకో పక్క బెడ్పై కూర్చొని చూస్తూ ఉంటుంది. తను, నీ కళ్ళు అని ఆశ్చర్యంతో తను వైపు రాజేష్ వైపు చూస్తూ అడుగుతాడు శ్రీను. అది నీకు యాక్సిడెంట్ అయిన టైంలోనే ఎవరో డొనేట్ చేస్తే ఇదే హాస్పిటల్లో తనకి ఆపరేషన్ చేశారా, తనకిప్పుడు ఇంతకు ముందులాగానే కళ్ళు కనిపిస్తాయి అంటాడు నవ్వు నటిస్తూ రాజేష్. ఎలా ఉందన్నయ్య అని అడుగుతుంది తను కళ్ళ గురించి ఏం మాట్లాడకుండా. బాగుంది అన్నట్లు సంతోషంగా నవ్వుతూ తల ఊపుతాడు శ్రీను. నువ్వు రెస్ట్ తీసుకోరా, ఐసీయూలో ఎక్కువసేపు ఉంటే నీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అని డాక్టర్ రోజు మాతో చెప్తున్నారు, నీకు ఎలాగో తెలివి వచ్చేస్తుంది కదా, ఇంకా ఏముండదు, తొందరలోనే నీకు తగ్గిపోతుంది, ఇంటికి కూడా వెళ్ళిపోదాం అంటాడు రాజేష్. ఆ బీహార్ బ్యాచ్ ప్రతాప్ యాదవ్ వాళ్ళు ఏమైపోయారు అని మళ్ళీ మెల్లిగా అడుగుతాడు శ్రీను. అది వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారా, జైల్లో ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు, అయినా అదంతా ఇప్పుడు ఆలోచించకు, డాక్టర్ ఏం చెప్పారు, ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు అన్నారు కదా, ప్లీజ్ బావా, అంతా బాగానే ఉంది, నువ్వు రెస్ట్ తీసుకో అని తను చేయి పట్టుకుని బలవంతంగా లాగుతూ బయటికి తీసుకువచ్చేస్తాడు రాజేష్. తను మాత్రం శ్రీనుతో ఏదో చెప్పాలని అలా తన వైపు ఏడుపు ఆపుకొని చూస్తూ రాజేష్ వెనుక బయటకు వచ్చేస్తుంది. బయటికి రానిగానే డోర్ దగ్గర డిఐజీ ఉంటారు. ఇప్పుడు శ్రీను గారికి ఎలా ఉంది అని టెన్షన్గా అడుగుతారు. పర్లేదు సార్, ఇప్పుడే తెలివచ్చింది, అమ్ము గురించి ఆ బీహార్ బ్యాచ్ గురించి అడిగారు, ముందు నుండి మనం ఏం చెప్పాలి అనుకున్నామో అదే చెప్పాను, రేపు డిశ్చార్జ్ అయ్యాక కూడా ఏం చెప్పాలో మీకు తెలుసు కదా, మిమ్మల్ని అడిగినా కూడా అదే చెప్పండి ప్లీజ్, కొన్ని రోజులు ఇదంతా మేము వదిలేద్దాం అనుకుంటున్నాం, మా పరిస్థితి మీకు తెలుసు కదా, సో కొంచెం మీరే అంతా చూసుకోవాలి, ఎలాగా ఇప్పుడు ఆ బీహార్ బ్యాచ్ కూడా లేదు, ప్రజెంట్కి అయితే ఏ ప్రాబ్లం లేదు అంటాడు రాజేష్. అలాగే రాజేష్, మీరు అంతగా చెప్పాలా, అలాగే చేద్దాం, అంతా నేను చూసుకుంటాను, శ్రీను గారిని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఏ హెల్ప్ కావాలన్నా మొహమాట పడకుండా ఫోన్ చేయండి, అది నా రెస్పాన్సిబిలిటీ కూడా, బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
అదంతా పక్కనే చూస్తున్న తను ఏడుపు ఆపుకోలేక గట్టిగా ఏడ్చేస్తుంది. తను అంటూ రాజేష్ చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి, మనం ఇదంతా ముందే అనుకున్నాం కదరా, ప్లీజ్ కంట్రోల్ చేసుకో. నువ్వు శ్రీను ముందు ఏడిస్తే వాడికి అనుమానం వచ్చేస్తుంది. తర్వాత నిజం ఒక్కొక్కటిగా తెలిసిపోతే ఆ తర్వాత వాడిని ఆపడం మన తరం కాదు. నీకు తెలుసు కదరా, ప్లీజ్ రా అంటూ తను తలని తన గుండెలకి హత్తుకుని తలపై రాస్తూ ఊరుకోబెడుతూ రాజేష్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏం జరిగింది? అయ్య బాబు, రూపా గారు మళ్ళీ సస్పెన్స్లో పెట్టారు. అమ్ముని ఏం చేస్తారని మీరు తెలుసుకోవాలి. మీరు కూడా తెలుసుకోవాలని ఉంది కదా. అయితే నెక్స్ట్ ఎపిసోడ్తో త్వరగా వచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.